హాయ్ అండి. ఈరోజు భోజనాల కాడికి వచ్చామండి. అలాగే ఈరోజు ముద్దపప్పు వండామండి. అలాగే ముద్దపప్పు ఆవకాయనండి. ఈరోజు ముద్దపప్పు ఆవకాయ అండి ఈరోజు. అలాగే గోంగూర పచ్చడి అండి, చట్నీ. అలాగే ములక్కాయ కారం అండి. అలాగే ములక్కాయ కోడిగుడ్డు అండి. అలాగే రసం అండి. ఈరోజు రసం అండి, పప్పు, ముద్దపప్పు, రసం పెట్టామండి. అలా ముద్దపప్పు పచ్చడి కూడా వేసుకున్నానండి. కారంలో ములగాకు కారంలో మాత్రం కొంచెం కాస్తంత నెయ్యి వేసుకుంటేనే కానీ తినలేమండి. ములగాకు కారంలో మాత్రం కత్తి నెయ్యి వేసుకోవాలండి. ఇంకో పప్పులో కూడా కత్తి నెయ్యి వేసుకుంటేనే తినగలమండి. ఇదేనండి ఈరోజు భోజనాలు కర్రీ. చూడండి, ముద్దపప్పు ఆవకాయ అంటే ఎంతమందికి ఇష్టం ఒకసారి కామెంట్ పెట్టండి. ములక్కాయ గోంగూర పచ్చడి అండి, చట్నీ. అలాగే ములగాకు కారం అండి. ములగాకు కారం ఎంత బాగుంటుందోనండి. వేడి అన్నంలో వేసుకుని ఒక నెయ్యి చొప్పు వేసుకుంటే అసలు కూరలు ఏమీ అక్కర్లేదండి, అంత బాగుంటుందండి. రండి ఎదురుగా, మీరు కూడా రండి, అందరం ఒకసారి తినేద్దాం రండి. అసలు ఎంత బాగుందో ములగాకు కారం, ఎంత బాగుంటుంది అనుకోలే అసలు. కారం చాలా బాగుందండి. కారం అసలు ఈ స్మెల్కే అన్నం అంతా తినేయాలనిపిస్తుంది. ఇక్కడ గిన్నెలో ఉన్న రైస్ అంతా తినేస్తానేమోనండి ఈ స్మెల్కే. అంత బాగుందండి.